ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండాకాలం రాకముందే ఈ స్థాయి ఎండలు పెరగడంపై ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో ఎండల పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గడిచిన 3 రోజులుగా ఎండలు అయితే మండిపోతున్నాయి. బాణుడి ప్రతాపంతో ప్రజలందరూ కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా 3 రోజుల కాలంలో జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్లో కావచ్చు, సాధారణ గ్రామాల్లో కావచ్చు పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. సగటున 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు. వెహికల్స్ మీద వచ్చేవాళ్ళు కూడా చాలా ఉక్కపోతకు గురవుతున్నారు. వేడి ఎక్కువగా ఉండడంతో పగటి పూట ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరగడంతో చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు అనేవి కూడా కనిష్ట స్థాయికి దిగిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు రాత్రి వేళల్లో చలికి తట్టుకోలేక, పగటిపూట ఎండకి తట్టుకోలేక నానా అవస్థలు అయితే పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3 రోజుల్లోనే ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల పైచిలకు పెరుగుతుండడం ఆందోళన వ్యక్తం అవుతుంది. ఫిబ్రవరిలోనే ఎండలు ఈ విధంగా ఉంటే రాబో 2-3 నెలల పాటు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసిన నేపథ్యంలో ఇటు ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఖమ్మం కావచ్చు, భద్రాచలం కావచ్చు, అలాగే కొత్తగూడెం కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఎండవేడిమి ఎక్కువగా ఉంటుంది. గతంలో కూడా ఎండాకాలం వచ్చినంటే ఆ ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బయటికి రాని సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడే 37 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ప్రజలందరూ కూడా ఇప్పటి నుంచే భయాందోళనకు గురవుతున్నారు. మరో 2-3 రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. పొడి వాతావరణం ఉంటుందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో పిల్లలు పెద్దలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ ఎక్కువగా ఉన్న టైంలో ఎవరూ కూడా బయట తిరగొద్దని చెప్తున్నారు. దీంతో పాటుగా రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉండటం, తెల్లవారుజాము నుంచి 9 గంటల వరకు కూడా, రాత్రి 4 గంటల నుంచి తెల్లవారుజాము వరకు కూడా పెద్ద ఎత్తున వేడి ఉక్కపోతతో సతమతమైన ప్రజలు ఆ చలికి తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా శ్వాసకోశ జబ్బులు కావచ్చు, దగ్గు కావచ్చు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఖమ్మంలో కనపడుతుంది. ఈ విచిత్ర వాతావరణంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే రాబో రోజులు ఎలా ఉంటాయని భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్తో కిరణ్, ఖమ్మం జిల్లా.